సో గుడ్ మార్నింగ్ అందరికీ. ముందుగా ఇక్కడ ఉన్న పెద్దవారందరికీ నా నమస్కారం. సో మా సమస్యలని విని అర్థం చేసుకొని దానికి ఏదైనా పరిష్కారం కానీ మమ్మల్ని గైడ్ చేయడానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకున్నది ఓన్లీ నిరుద్యోగ సమస్యల కోసం. సో రాష్ట్రంలో మేము గత సంవత్సరం నుంచి 2023 నుంచి కూడా నిరుద్యోగ సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాము. ఇప్పటికీ చేయాల్సి వస్తుంది. ఆ సమస్యల వల్లనే ఒక గవర్నమెంట్ని మేము వద్దు అనుకొని ఇంకొక గవర్నమెంట్ని కావాలి అనుకొని ఆ గవర్నమెంట్ని తీసుకొచ్చినా కానీ మా సమస్యలకు ఇంతవరకు పరిష్కారం లేదు. మళ్ళీ మేము రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. బట్ ఎనీవేస్, సో ఈ ప్రాసెస్లో మేము అందరినీ కలవడము, ఇంకా మా నిరసనని ఎలా తెలపగలమో అలా తెలపడానికి ట్రై చేస్తూనే వచ్చాము. అలా ట్రై చేస్తున్నా కానీ కనీసం మా నిరసన తెలిపే స్వేచ్ఛ లేకుండా పోయింది ఈ గవర్నమెంట్లో. ఎక్కడికక్కడ పోలీస్ నిర్బంధంతో మమ్మల్ని ఆపేసి అణిచివేయాలని చూశారు. అప్పటికీ కూడా మేము కొంచెం ముందుకు వెళ్ళి ప్రయత్నం చేశాము. మా నిరసన తెలపడానికి, మా డిమాండ్స్ ఇవి అని తెలపడానికి ప్రయత్నం చేస్తే మమ్మల్ని రకరకాలుగా మానసికంగా ఏమంటారు పబ్లిక్ డొమైన్స్లో పెట్టి వీళ్ళు ఎవరో ప్రేరేపిస్తే రెచ్చిపోయి చేస్తున్నారు అన్న విధంగా ఇష్యూని సైడ్ ట్రాక్ చేశారు. కానీ మీరెందుకు ఇష్యూని సైడ్ ట్రాక్ చేసే బదులు గవర్నమెంట్ కొంచెం ఇష్యూస్ ఏమున్నాయని మమ్మల్ని చర్చలకు పిలిపించుకొని మాట్లాడితే బాగుండేదని మాకు అనిపిస్తుంది. ఎంతసేపు ఎవరో చేయటానికి ఇక్కడ ఉన్నది అందరూ ఎడ్యుకేటెడ్. ఒకరు చెప్తే అందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది ఖచ్చితంగా మేము గ్రహించగలం. సో కొంతవరకు రెచ్చిపోగలుగుతారు, కానీ అందరూ ఇట్లా మన మాటలు నమ్మి వెళ్ళరు కదా. సో ఇప్పుడు మా ముందున్న ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే, గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచడం అనేది ప్రైమ్ డిమాండ్. ఇప్పుడున్న అవర్లో నీడ్ ఆఫ్ ద అవర్ అన్నట్టు గ్రూప్ 2 and 3 అనేది ప్రైమ్ డిమాండ్. అయితే ఈ గ్రూప్ 2 and 3 పోస్టులు పెంచండి అని మేము చాలా రోజులుగా అడుగుతున్నా కానీ గత నెల నుంచి కూడా వాళ్ళు గవర్నమెంట్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఏంటి అంటే లీగల్ ఇష్యూస్ వస్తాయనే మాటనే వినిపిస్తుంది తప్ప ఏం లీగల్ ఇష్యూస్ వస్తాయనేది మాత్రం ఇప్పటి వరకు గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో లీగల్ ఇష్యూస్ అంటే ఎలా వస్తాయి లీగల్ ఇష్యూస్? ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ 1లో కూడా పోస్టులు యాడ్ చేసి రిలీజ్ చేశారు. దానికి లేని లీగల్ ఇష్యూస్ గ్రూప్ 2కి ఎందుకు వస్తున్నాయి? సేమ్ టైం గ్రూప్ 2 నోటిఫికేషనే కన్సిడర్ చేసుకుంటే 2016 టైంలో రిలీజ్ చేసిన గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇన్ కేసీఆర్ గవర్నమెంట్లో దానికి కూడా పోస్టులు యాడ్ చేశారు. సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చి పోస్టులు యాడ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేశారు. సో అలా అప్పుడు రాని లీగల్ ఇష్యూస్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? సో ఒకవేళ నిజంగానే లీగల్ ఇష్యూ ఉంటే చెప్పండి, మాకు ఆ లీగల్ ఇష్యూ ఏంటో కూడా చెప్పండి. మేము అర్థం చేసుకోగలుగుతాం కదా. ఓకే, గవర్నమెంట్ సైడ్ నుంచి ఇది పాసిబిలిటీ లేదు అని మాకు అర్థమవుతుంది. అలా కాకుండా ఎంతసేపు ఇష్యూని దాటవేయాలని చూస్తుంది గవర్నమెంట్, కానీ ఇష్యూని దాటవేయకుండా పరిష్కరించాలి అనే కోణంలో అయితే మాకు ఎప్పుడు కనిపించలేదు అండ్ మాకు ఎప్పుడు వినిపించలేదు. అండ్ ఇంకొకటి, మా తరపున రిప్రజెంటేటివ్స్ అని చెప్పి ఉన్నారు, వాళ్ళందరూ ఏమి గవర్నమెంట్కి సూచనలు ఇస్తున్నారు అనేది అయితే మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఏ మీటింగ్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అయినా సేమ్ ఉంటుంది. ఏ ఒక్క దగ్గర కూడా చేంజ్ లేదు రెస్పాన్స్. ఉన్న మేజర్ థింగ్ లీగల్ ఇష్యూస్. ఇంకా మళ్ళీ కోర్టులో కేసెస్ వేస్తారు, మీరే ఆస్పిరెంట్స్ కేసెస్ వేస్తారు, అది అని అంటే మీరు కరెక్ట్గా న్యాయబద్ధంగా మాకు ఫుల్ ట్రాన్స్పరెన్సీతో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే కేసెస్ వేసి మేము దాన్ని ప్రొలాంగ్ చేసుకోవాల్సిన అవసరం ఇక్కడున్న నిరుద్యోగులకు ఎందుకు ఉంటుందండి? సో గవర్నమెంట్ ఇది ఒకసారి ఆలోచించాలి. ఇట్లా ఆలోచించకుండా ఎంతసేపు ఒక పార్టీ ప్రేరేపిస్తే చేస్తున్నారు, ఎవరో ఇది చెప్తే చేస్తున్నారు, ఇది అనడం కరెక్ట్ కాదు. ఇంకొకటి గ్రూప్ 1 1:100. ఇప్పటికీ మేము గ్రూప్ 1 అనేది ఇప్పుడు థర్డ్ టైం రాసాము. థర్డ్ టైం రాసినప్పుడు ఇప్పుడు నిన్ననే రిజల్ట్ వచ్చింది. ఇంత మా సమస్య ఇది, మాకు కావాల్సింది ఇది అని మేము చెప్తున్నా కానీ గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ కామ్ డౌన్ చేయడానికి గ్రూప్ 1 1:50 రేషియోలోనే రిజల్ట్ ఇచ్చింది. సో ఇక్కడ గవర్నమెంట్ ఎట్లా మమ్మల్ని మా ఇష్యూని సాల్వ్ చేయాలన్న ఆలోచన కాదు కదా, మమ్మల్ని ఇంకా ఇబ్బందులు పెట్టడానికే చూస్తుంది తప్ప వీళ్ళకి మాకు అనుగుణంగా చెయ్యాలి అనేది మాత్రం ఆలోచించట్లేదు. సో ఇప్పుడు ఈ 1:50 రేషియో తీయడం వల్ల చాలామంది నష్టపోయారు. అంటే కరెక్టే, ఇంకొక పాయింట్లో ఆలోచిస్తే 1:50లో లేని వాళ్ళు 1:100లో ఉండి
ఏం సాధిస్తారు అనే పాయింట్ కూడా ఉంటుంది, నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఇప్పుడు 2 సార్లు ప్రభుత్వాల వల్ల నష్టపోయిన వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తే పోయేది ఏం లేదు కదా. మీరు అల్టిమేట్గా ఇచ్చేది 563 జాబ్స్ మాత్రమే, ఎక్స్ట్రా జాబ్స్ ఏం ఇవ్వట్లేదు కదా. మేము అడిగేది ఒక ఆపర్చునిటీ మాకు ఇవ్వండి, రాసుకోవడానికి ఇవ్వండి, సో దట్ అందరికీ న్యాయం జరుగుతుందనే మేము అడుగుతున్నాం. అట్లీస్ట్ గవర్నమెంట్స్ ఆపర్చునిటీ కూడా ఇవ్వలేని స్టేజ్లో ఉంది అని అంటే ఇంకా ఇంకా ఫర్దర్గా మాకు జాబ్స్ ఇస్తుందని మేము ఎలా అనుకోవాలి? ఇప్పుడు మా ప్రైమ్ డిమాండ్స్ ముందు పెడితే ఆ డిమాండ్స్ని పక్కన పెట్టి జాబ్ క్యాలెండర్ ఇష్యూని గవర్నమెంట్ ముందు పెడుతుంది. ఎస్, ఐ అగ్రీ, జాబ్ క్యాలెండర్ మాకు కావాలి, డెఫినెట్గా మీరు ఇవ్వాల్సిందే. అది ఎప్పుడు ఇవ్వాలి? ఇప్పుడు మేము మా ప్రైమ్ డిమాండ్స్ని మీరు తప్పుదోవ పట్టించడానికి జాబ్ క్యాలెండర్ ముందు పెట్టి ఇష్యూని సైడ్ ట్రాక్ చేస్తే, ఇంత హరీబరీగా జాబ్ క్యాలెండర్ మీరు ఇస్తే రేపొద్దున అది కూడా సక్రమంగా మీరు నిర్వర్తిస్తారని గ్యారంటీ ఏంటి? ఎందుకు మేము గ్యారంటీ ఏంటి అని క్వశ్చన్ చేయాల్సి వస్తుంది అని అంటే, ఇప్పటి వరకు 7 months నుంచి మీరు నిరుద్యోగులకు సంబంధించిన విషయాలలో ఏ ఒక్కటి కూడా ప్రాపర్గా కండక్ట్ చేసింది లేదు, ప్రాపర్గా ఏం చేయలేదు. మాకు ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా మీరు నిర్వర్తించలేదు. సో అందుకే మేము జాబ్ క్యాలెండర్ని కూడా డౌట్ చేయాల్సి వస్తుంది. మీరు సేమ్ టైం 2 lakhs జాబ్స్ ఇస్తాం 1 yearలో అనే ప్రామిస్ కూడా చేశారు. కానీ ఇప్పుడున్న వాళ్ళందరము మేము 2 lakhs జాబ్స్ డిమాండ్ చేయట్లేదు. ఎందుకు అనంటే డెఫినెట్గా 1 yearలో చేయడము కొంతవరకు కష్టం అవుతుంది, బట్ మేము దాన్ని అర్థం చేసుకుంటాం. కానీ 1 year కాకపోతే 2 yearsలో ఇవ్వండి, మేము దానికి అపోజ్ చేయట్లేదు. మీరు ఉన్న ప్రైమ్ డిమాండ్స్ని పక్కన పెట్టి వేరే ఇష్యూస్ని ముందుకు తీసుకొచ్చి ఇష్యూని అణచివేయాలనుకోవడం అనేది కరెక్ట్ కాదని మాకు అనిపిస్తుంది. సో సార్, కాంపిటీషన్ పెంచింది మీరు, డేట్లు ఎక్స్టెండ్ చేసింది మీరు, ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యేటట్టు చేసింది మీరు, జియో 55 క్యాన్సిల్ చేసింది మీరు. జియో 55 క్యాన్సిల్ చేయడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరిగింది. సో ఇవన్నీ తప్పులు మీవే సార్. మేము సరే అయిపోయింది, అది అయిపోయింది, గతం అని మేము కూడా వదిలేసుకున్నాం. మేము అడిగింది ఒకటి, గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అందరూ అడిగేది ఒకటి, మాకు 1:100 ఇవ్వండి సార్, 1:100 ఇవ్వండి సార్, 1:100 ఇవ్వండి సార్. ఇదే 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్పినాము. కాంగ్రెస్ మినిస్టర్లను కలిసినాము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ని కలిసినాము, దామోదర్ రెడ్డి సార్ని కలిసినాము, ప్రతి ఒక్కరిని కలిసినాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వెళ్ళి మినిస్టర్ సార్ దగ్గరికి వెళ్ళి, సార్ మా బాధ ఇది, మాకు ఒక అపాయింట్మెంట్ ఇప్పించండి సార్. సీఎం సార్ దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ ఇప్పించంటే వాళ్ళ కొంతమంది ఏమంటారు అంటే, వాళ్ళ పేరు చెప్పదలుచుకోలేదు, సీఎం సార్ అపాయింట్మెంట్ మాకే దొరకట్లేదు, మీకేం దొరుకుతుంది బాబు అని అన్నారు అన్న. ఇది పరిస్థితి ఇది. సో ఇంకా కాంగ్రెస్ వాళ్ళతో ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మా బాధలు తిరగట్లేవు. సో మేము తిరిగింది కూడా ఓన్లీ గ్రూప్ 1 1:100 కోసమే కాదు, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. నేను గ్రూప్ 1 ఆస్పిరెంట్ని కాబట్టి గ్రూప్ 1 గురించి మాట్లాడుతున్నాను. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి సార్. మీరైతే మేనిఫెస్టోలో ఇన్ఫార్మ్ చేసినారో, అందరికీ ఇచ్చి హామీ ఇచ్చినారు, గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి సార్ అని చెప్పి దాని గురించి కూడా తిరిగినాము. మళ్ళీ డిఎస్సి వాళ్ళది ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేయాలి సార్. వాళ్ళు టెట్ రాసినారు, 1,00,000 మంది ఉన్నారు, 15 రోజులు 20 రోజులు కూడా లేదు, వాళ్ళకేమో డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి, అన్న మేము ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అన్న, మీకు కాలు మొక్తామన్నా అంటున్నారు. అసలు నేను జస్ట్ ఒక చిన్న ఆస్పిరెంట్ని, నేను ఏదో అందరు నాకు అన్యాయం జరుగుతుంది కదా నేను తిరిగితే వాళ్ళు నాకు ఫోన్ చేసి, అన్న నీ కాలు మొక్తామన్నా అంటే నాకు అసలు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. అరే ఎవరిని ఫోన్ చేసి కాలు మొక్కడం అన్న అంటే ఎంత దుస్థితులు ఉన్నాం మనము, ఎంత దుస్థితులు ఉన్నాము. ఒక్కొక్క మనిషి ఇంకొక మనిషికి ఫోన్ చేసి ముఖముఖం తెలియని మనం తల్లిదండ్రుల కాలు మొక్కడానికి ఇంకా ముంగలు జరుగుతాము. ఓ ఫోన్ చేసి ఒకరికో ముఖముఖం తెలియడానికి కాలు మొక్తామన్నా అంటే ఆమె కడుపులో ఎంత బాధ ఉండాలి. అసలుకి ఈ బాధలు ప్రభుత్వానికి ఎందుకు అర్థం అవ్వట్లేదు అని అంటే, వాళ్ళు పరీక్షలు రాయలేదు, చదువుకొని పైకి రాలేదు. వాళ్ళు తల్లిదండ్రులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగా ఉన్న వాళ్ళందరూ అధికారంలోకి వచ్చారు కాబట్టి మా బాధలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అన్న మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు మేము దెబ్బతిన్న విద్యార్థులు మీరు ఖచ్చితంగా రాజకీయాలకు వస్తాము. మాకు కనుక మా డిమాండ్లు కనుక వినకపోతే, మాకు కనుక ఉద్యోగాలు రాకపోతే మేము ప్రతి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వదలము. వచ్చిన నోటిఫికేషన్కి సంవత్సరాలు లీవ్లు పెట్టుకొని లక్షలు అప్పులు చేసి కూర్చొని చదవడము మాకు వచ్చు. అదే కనుక మీరు కనుక మా డిమాండ్లు వినకపోతే, అదే వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, ఏ ఎలక్షన్స్ కానివ్వండి, మేము వాటికి కూడా కంప్లీట్ చేస్తాము. ఒక్కసారి ఓడిపోతామేమో, 2 సార్లు ఓడిపోతామేమో అన్న, కానీ 3వసారి ఖచ్చితంగా గెలుస్తాము. పవన్ కళ్యాణ్ అతను అతిరథ మహారాజుడు, అతను ఆ స్టార్ అయినే 2 సార్లు ఓడిపోయినాడు. కానీ ఇవాళ ఏంది, గవర్నమెంట్ ఫామ్ చేసిండు కోయిలేషన్లో. ఎవరిని తక్కువ అంచనా అయ్యొద్దన్న. సినిమా హీరో రాజకీయాలకి పనికిరారని అన్నాడు. నేనేం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, కానీ చెప్తున్నా నేను ఒక ఉదాహరణ. సో మమ్మల్ని తక్కువ అంచనా అయ్యకండి. 30 లక్షల మంది, రేవంత్ రెడ్డి గారు 30 × 3 90 లక్షల మంది అనే లెక్కలు చేసి మేము అధికారంలోకి వస్తామని అన్నారు.
అట్లే అధికారంలోకి వచ్చారు. కానీ ఈ రోజు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇంతమంది ఇందాక అన్నట్టు రియాజ్ కానివ్వండి, ఆకునూరు మురళీ సార్ కానివ్వండి, బల్మూరు వెంకట్ గారు కానివ్వండి, తీన్మార్ మల్లన్న కానివ్వండి, మహేష్ అన్న గారు కానివ్వండి, ఎలక్షన్ల ముందు మమ్మల్ని ఎంటేసుకొని తిరిగినారు, కోర్టులలో కేసులు ఫైల్ చేసినారు, అన్నీ చేసినారు. అధికారం బస్సు యాత్ర అన్నారు, విద్యార్థులందరినీ పిచ్చోళ్ళని చేసి అధికారంలోకి వచ్చి మీరు ఉద్యోగాలు తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు ఎవరు రావట్లేదన్నా? అప్పుడున్న సమస్యలు ఇప్పుడున్నాయి కదా సమస్యలు కదా. ఆయన సామ రామ్మోహన్ రెడ్డి అంటే ఆయన ఏమంటాడంటే, మీ లాస్ట్ టైం సమస్యలు ఉన్నప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని చెప్పారు, ఇప్పుడు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమంటారు, మళ్ళీ మేము పోస్ట్పోన్ చేస్తే నెక్స్ట్ టైం కూడా ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయమని అంటారని అంటారు. అన్న మేము నీకు సలహా ఒకటే చెప్పదలుచుకున్నామన్నా, సమస్యలు తీరలేవు కాబట్టి మేము పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నాము. సమస్యలు తీరలేవు, ఎట్లున్న సమస్యలు అట్లే ఉన్నాయి. వాటిని మీరు పరిష్కరించకపోతే, మేము మళ్ళీ ఫైట్ చేయకపోతే ఇంకేం చేస్తామన్నా? మేమేం రాళ్ళు పట్టుకొని టీఎస్పీఎస్సీకి అద్దాలు పగలగొట్టడానికి రాలేదన్నా. మేము శాంతియుతంగా లాస్ట్ టైం ఎట్లయితే వచ్చినామో ఈసారి వచ్చి మా నిరసన ఏదో తెలియజేద్దామని అనుకుంటున్నాము. మాకు అనుమానం ఒకటే, ఈ కింద ఉన్న కాంగ్రెస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. వీళ్ళు పగబట్టినారా, మళ్ళీ పోస్టులు అమ్ముకున్నారా ఏందనేది మాకైతే అర్థమైతలేదు.